హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీష్ముడు ధృతరాష్ట్ర మహారాజుతో, ధృతరాష్ట్ర, నీవు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించినంత కాలం నేను నీ సేవకుడిగా ఉండి నీ ఆదేశాలను పాటిస్తూ ఉంటాను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతము సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. భీష్ముడు ధృతరాష్ట్రుడితో, ధృతరాష్ట్ర, నేను బ్రతికి ఉన్నంత కాలం నిన్ను రక్షిస్తూనే ఉంటాను. కానీ నువ్వు ఇప్పుడు ఈ రాజ్యాన్ని విభజన చేయి, యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేయి, పాండవుల సైతం సుఖంగా ఉండేలాగా చూడు అని చాలా బాధపడుతూ ధృతరాష్ట్రుడిని అడుగుతాడు. వెంటనే ధృతరాష్ట్రుడు కూడా అలానే చేస్తాను పెదనాన్న అని అంటాడు. ఆ తర్వాత పాండవుల 5 ద్రౌపదితో కలిసి యుధిష్ఠిరుడి పట్టాభిషేకం కోసం రాజ్యసభలోకి వస్తారు. అదే సమయంలో శకుని దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి, మేనల్లుడా, నీ ముఖంలో ఆనంద ఛాయలేమీ కనిపించడం లేదేమిటి అని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు కోపంతో, నేను ఆనందంగా ఎలా ఉంటాను మామయ్య, ఈ ముసలివాడు ఆ యుధిష్ఠిరుడిని రాజుగా చేశాడు, నాకు మహారాజు అయ్యే అవకాశాన్ని శాశ్వతంగా దూరం చేశాడు అని అంటాడు. అప్పుడు శకుని, నేనెప్పుడు చెప్పాను మేనల్లుడా నిన్ను ఆనందాన్ని అనుభవించమని, నీవు పైకి ఆనందంగా ఉన్నట్లు నటించాలి, అలా ఆనందంగా ఉన్నట్లు నటిస్తే నీకు ఆనందాన్ని అనుభవించే అవకాశం కూడా లభిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత పాండవులు ద్రౌపదితో కలిసి మహారాజుకు ప్రణామాలు చేస్తారు. వెంటనే విదురుడు, యుధిష్ఠిరా, నీ మనసులో ఉన్న కోరికను మహారాజుతో విన్నవించుకో అని చెప్తాడు. అదే సమయంలో దుర్యోధనుడు శకునితో, మామయ్య, వీళ్ళు కనుక గంగాతటం దగ్గర ఉన్న సంపన్నమైన నగరాన్ని కావాలని అడిగితే నేను సంధిని ఉల్లంఘించి ఆ నగరంపై దండయాత్రకు వెళ్తాను అని అంటాడు. వెంటనే శకుని, శాంతించు మేనల్లుడా, నేను నీకు పదే పదే చెప్తూ ఉంటాను కదా, ధర్మ మార్గంలో నడిచే వారికి మనం ఎంతో అధర్మం చేయవచ్చు, చూస్తూ ఉండు అని అంటాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు మహారాజుకి జయము కలుగుగాక అని, పాండుపుత్రుడు యుధిష్ఠిరుడైన నేను మీరు అనుగ్రహించి ఇస్తున్న కురురాజ్యంలో అర్ధభాగాన్ని స్వీకరిస్తున్నాను, దయచేసి నా పట్టాభిషేకానికి అనుమతినివ్వండి మహారాజా అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, అనుమతినిస్తాను, కానీ యుధిష్ఠిరా, నీవు నాకు ముందే స్పష్టం చెయ్యి, కురురాజ్యంలో ఏ అర్ధభాగాన్ని నీవు పరిపాలించాలనుకుంటున్నావో హస్తినాపురం తప్ప ఇక్కడ ఎటువంటి ప్రదేశాన్నైనా నీవు అడగవచ్చును, కానీ ఆ ప్రదేశం కురురాజ్యంలోని అర్ధభాగం విస్తీర్ణం కన్నా ఎక్కువగా ఉండకూడదు, కనుక నీ మనసులో ఉన్న కోరికేమిటో చెప్పు యుధిష్ఠిరా అని అడుగుతాడు. వెంటనే యుధిష్ఠిరుడు, మహారాజా, మీరు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన ప్రదేశం ఏదైనా సరే ఆ ప్రదేశానికి నేను రాజు అయితే అందులో నా గొప్పతనం ఏముంటుంది? ఒక కొడుకుకి తన తండ్రి వద్ద సంపదని ఇస్తే తన తండ్రి ఆనందంగా ఉంటాడు, అదే ఆ కొడుకు తన స్వశక్తితో సంపాదించుకుంటే ఆ తండ్రికి ఇంకా ఆనందం కలుగుతుంది. మీరిప్పుడు నా తండ్రి స్థానంలో ఉన్నారు మహారాజా, నేను మీ శక్తిని సామర్థ్యాన్ని వారసత్వంగా పొందాలనుకుంటున్నాను, మీ సంపద కాదు. కనుక మీరు అనుమతినిస్తే మేము 5 ఏం నిశ్చయించుకున్నామంటే ఖాండవప్రస్థ ప్రదేశాన్ని పొంది అక్కడ ఒక నూతన నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాము అని చెప్తాడు. యుధిష్ఠిరుడి మాటలు విన్న శకుని దుర్యోధనుడితో, మేనల్లుడా, నీకిప్పుడు ఆనందాన్ని పొందే అవకాశం లభించినట్లే కదా అని ఇద్దరూ నవ్వుకుంటారు. అప్పుడు భీష్ముడు లేచి, యుధిష్ఠిరా, నీకు ఖాండవప్రస్థ ప్రదేశం గురించి తెలియదనుకుంటాను అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, నాకన్నీ తెలుసు పితామహ, కొన్ని సంవత్సరాల క్రితం యదువంశీ సామ్రాట్ సుదర్శనుడు అక్కడ రాజ్యమేలేవాడు, మహేంద్రుడి శాపం కారణంగా అక్కడ జలాశయాలన్నీ ఎండిపోయాయి, వర్షాలు ఆగిపోయాయి,
అక్కడ భవనాలన్నిటినీ మహేంద్రుడి సహాయంతో కాశీరాజు ధ్వంసం చేశాడు. ఇప్పుడు అక్కడ భూములన్నీ బంజరు భూములుగా మారిపోయాయి. మేమందరం ఆ నగరాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాము. అంతేకాకుండా కురురాజ్య ప్రతిష్టను పెంపొందించాలనుకుంటున్నాము అని చెప్తాడు. వెంటనే భీష్ముడు, నీకు ఈ పని సాధ్యం కాదు యుధిష్ఠిరా. అక్కడ అటవీ ప్రాంతాన్ని నాగలోకానికి సంబంధించిన వారు పరిపాలిస్తున్నారు. ఆ అడవి చాలా విశాలమైనది. అక్కడ నాగులు మనుషులను ఎదిరిస్తాయి. అంతేకాకుండా వాళ్ళ నాయకుడైన తక్షకుడు అనే మహాభయంకరమైన నాగు, అతను ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఖాండవప్రస్థంలో అడుగుపెట్టిన ఎటువంటి మనిషినైనా తను వధిస్తానని. కనుక నీతో అక్కడ నివసించడానికి ఏ వ్యక్తి ముందుకు రాడు. దీనివల్ల నీకు సాఫల్యం లభించదు యుధిష్ఠిరా అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, సాఫల్యం లభించాలంటే పెద్దల ఆశీర్వాదం ఉంటే సరిపోదా పితామహ? మీరు మనసారా మమ్మల్ని ఆశీర్వదిస్తే మాకు సాఫల్యం లభిస్తుంది అని అంటాడు. అప్పుడు భీష్ముడు కోపంతో, నీవు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు యుధిష్ఠిరా అని, మహారాజా, నా దృష్టిలో కొన్ని ప్రాంతాలున్నాయి. అవి కురురాజ్యంలో అర్ధభాగానికి సమానంగా ఉంటాయి. పాండుపుత్రులకు ఆ ప్రదేశాన్ని ఇస్తే వాళ్ళకి సముచితంగా ఉంటుంది. అంతేకాకుండా న్యాయసమ్మతంగా కూడా ఉంటుంది అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, అది అసంభవం మహితాత్మ. యుధిష్ఠిరుడు అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు. అతని నిర్ణయాన్ని గౌరవించడం నా కర్తవ్యం కదా మహతాత్మ. పుత్ర యుధిష్ఠిరా, నేను నీకు 1,00,000 స్వర్ణముద్రికలను ఇస్తున్నాను. అంతేకాకుండా నగర పూజ కోసం 1,00,000 గోవులను కానుకగా ఇస్తున్నాను. నేను నిన్ను ఖాండవప్రస్థానికి స్వతంత్ర రాజుగా ప్రకటిస్తున్నాను. కానీ నీవు ఒకటి గుర్తుంచుకో, ఆర్యావర్తనంలో ఒక సాంప్రదాయం ఉంది. 100 రాజులు నిన్ను అత్యంత సమర్థుడైన రాజుగా అనుకునే వరకు నీవు స్వతంత్ర రాజుగా ఉండలేవు. నీకు గౌరవప్రదమైన స్వతంత్రం మాత్రమే లభిస్తుంది. నీవు రాజుగా తీసుకునే ఏ ఆమోదాన్నైనా హస్తినాపురం పేరిట మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రజలకిచ్చే ఏ దానపత్రాల మీదైనా హస్తినాపురం అధిష్టానం యొక్క ఆమోదం ఉండి తీరాల్సిందే అని రాజగురువు కృపాచార్యులను యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేయమని ఆదేశిస్తాడు. పట్టాభిషేకం పూర్తి అయిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు స్వర్ణ కిరీటాన్ని యుధిష్ఠిరుడికి పెడుతూ, యశస్సుకు, కీర్తికి, ప్రతిష్టకు, సామర్థ్యానికి, అధికారానికి ప్రతీకగా ఉండే ఈ స్వర్ణ మకుటం ఖాండవప్రస్థ మహారాజు అయిన పాండుపుత్రుడు యుధిష్ఠిరుడి శిరస్సుపై స్థిరంగా ఉండుగాక అని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరా, నీ కోరిక ప్రకారం నీవు కూడా ఇప్పుడు మహారాజు అయ్యావు. కానీ నీవు ఎన్నడూ నీ రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో హస్తినాపురంపై దండయాత్రకు రావని నాకు నమ్మకం ఉంది. నీ సంపదను విస్తరించుకునే క్రమంలో హస్తినాపురం సంపదను కొల్లగొట్టవద్దు అని చెప్తాడు. వెంటనే యుధిష్ఠిరుడు, నేను ఎప్పుడూ హస్తినాపురంపై దండయాత్రకు రాను. ఎందుకంటే హస్తినాపురంలో మా పెదనాన్న, మా పెద్దమ్మ గాంధారి, ఇంకా మా చిన్నాన్న విదురుడు, మా సోదరుడు దుర్యోధనుడు వీళ్ళందరూ అక్కడ నివాసం ఉంటారు కాబట్టి అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, పుత్ర, ఇది నీ తల్లి కుంతీదేవి నివాసం కూడా, నీవు అది మర్చిపోకూడదు అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, అనగా అర్థం అని అంటాడు. ధృతరాష్ట్రుడు, అంటే కుంతి ఈ కురురాజ్యానికి కులవధువు. నా ప్రియ సోదరుడు పాండు మరణానంతరం కుంతి సంరక్షణ బాధ్యత నాపైనే ఉంది. కుంతి ఇక్కడే ఉంటుంది. గాంధారి సంరక్షణలో గాంధారికి తోడుగా అని అంటాడు. వెంటనే, ఇది ఒక కఠోర రాజు ఇస్తున్న ఆదేశం అనుకోవద్దు కుంతి. నీ పట్ల మీ బావగారికి, మీ సోదరి గాంధారికి ఉన్న అభిమానానికి నిదర్శనం అని అంటాడు. పాండవులంతా చాలా బాధతో కుంతీదేవిని చూస్తూ ఉంటారు. కుంతీదేవి కూడా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. Please like, share and subscribe to our YouTube channel. Thank you.